పాపంలో ఉన్నటువంటి లక్షణం తెలుసా? ముందు పాపం చేస్తాడు, ఆ తర్వాత పాపానికి బలి అయిపోతాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ముందు మందు కొడతాం సరదాగా మొదలు పెడతాడు, మందు అలవాటైతే భార్య మెల్లో ఉన్న పుస్తకాన్ని తీసుకెళ్లి అమ్మేసి తాగుతాడు. బలి కదా. నేను డ్రగ్ అడిక్ట్ని, డ్రగ్స్ తీసుకునేవాడిని. గుంటూరులో ఉన్న కెసినో బార్ అండ్ రెస్టారెంట్ లో శని ఆదివారం క్యాబరేకి వచ్చేవాడిని. నేను బట్టలు ఇప్పి డాన్స్ చేసేవాడిని. అది నా బతుకు. డ్రగ్ వారానికి 3 సార్లు ఎక్కకపోతే కడుపులో కన్వల్జన్స్ వచ్చాయి. అది నా స్థితి. మా అమ్మ పెళ్లి చీర 20 రూపాయలకి అమ్మేసాను కాగితంలో చుట్టూ తీసుకుని వెళ్ళి. ఎందుకో తెలుసా? డ్రగ్ కావాలి. కిల్లి కొట్టాడు ఆ చీర చూసి, సార్ ఇది మీ అమ్మగారు పెళ్లి చీర. అవునరా, నీకెందుకు? అని తీసుకొని నాకు డ్రగ్ ఇయ్యన్నా. వాడు బాధపడుతూ డ్రగ్ ఇచ్చాడు. వాడికి కలిగిన బాధ కూడా నాకు కలగలేదు. ఎందుకో తెలుసా? పాపపు మోజు అలాంటిది, పాపపు గుడ్డితనం అలాంటిది. నా మనోనేత్రాలకి గుడ్డితనం కలిగింది కాబట్టి ఆ క్షణాన్ని ఏం చేస్తున్నాను నాకు అర్థం కాలేదు. బలైపోయాను. మీరు మీ గర్ల్ ఫ్రెండ్ని చూసి అనరా, నీకు నా ప్రాణం అంకితం అని అనరా? ఎక్కిందా ఇప్పుడు మీకు? మీ బాయ్ ఫ్రెండ్ చూసి అనరా, నువ్వు నాకు దేవుళ్ళ అంటాడు తెలుసా అనరా? ఇది బలి. బలి. పాపాన్న చూడంగానే నీ రియాక్షన్ ఏంటో నువ్వు చెప్తే నీ లైఫ్ ఏంటో నేను చెప్తా. పాపాన్ని చూడంగానే నీ రియాక్షన్ ఏంటో నువ్వు చెప్పితే నీ లైఫ్ ఏంటో నేను చెప్తా. పాపాన్ని చేసి ఏదలే అని అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మీకు అర్థమయ్యే విధంగా, బుల్లెట్ దిగే విధంగా ఎగ్జాంపుల్ ఇస్తా. అర్థమైంది తెలుసా? రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తున్నారండి. ఆ పక్కన ప్రభుత్వం వారు కట్టించిన టాయిలెట్లు ఉన్నాయి. అర్థమైందా? ప్రభుత్వం వారు కట్టించిన టాయిలెట్ల పక్క నుంచి ఎవడైనా నడుచుకుంటే వెళ్తే ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ముక్కు మూసుకుంటాడు. ఎందుకని? కంపు వస్తుంది. అర్థమైందా? ఆ కంపు మనం భరించలేం. అయితే మీకు విషయం తెలుసా? ఆ టాయిలెట్ లో నీళ్లు పోయడానికి ఒకడు కూర్చుంటాడు. ఆడు ముక్కు మూసుకుంటాడా? అది విషయం. మీకు పాపం అలవాటైతే ముక్కు మూసుకోరు. బాగానే ఉందిలే స్మెల్ అని అనుకుంటాం. అర్థమైందా? కలర్ కూడా బాగుంది అనరా? కలర్ బాగుంటది, స్మెల్ బాగుంటది. ఎప్పుడు ఉండేది అక్కడే. ఇలా చెప్తే అసహ్యం అనిపిస్తుందా? దేవుడు మన పాపపు జీవితాన్ని అలాగే చూస్తాడు తెలుసా? తేడా లేదు. కానీ పవిత్ర జీవితం జీవించే వాడికి వాసన నచ్చదు, కలరు నచ్చదు. నో. అహరోను పాపంతో దోగూచులాడుతున్నాడు, కానీ మోషే అసహించుకున్నాడు. పాపాన్ని ద్వేషించడం పవిత్రతకు సూచన. పాపాన్ని ఎవడైతే ద్వేషించడో వాడు పవిత్రుడు కాదు. పాపం చేయకుండా ఉండటం కాదు, పాపాన్ని ద్వేషించాలి. యు మస్ట్ హేట్ సిన్. పాపాన్ని అసహించుకోవాలి. ఫినెహాస్ గురించి బైబిల్లో ఒక మాట ఉంది. దేవుడికి ఫినెహాస్ అంటే ఇష్టం అంట పాత నిబంధనలు. ఎందుకు తెలుసా? దేవుడు దేన్నైతే అసహించుకున్నాడు ఫినెహాస్ అది అసహించుకున్నాడు అంట. ఒక కుర్రోడితో కటక్ ఐఐటిలో ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రోడు, వాడు చాలా చెడ్డ జీవితం జీవించి 2 అమ్మాయిలను పాడు చేసి 3వ అమ్మాయిని పాడు చేద్దాం అనుకునేటువంటి విషయంలో ప్రిన్సిపాల్ కి తెలిసిపోయి తనని సస్పెండ్ చేసే పరిస్థితి వస్తే, అతను ఆంధ్ర కుర్రోడే, శ్రీకాకుళం కుర్రోడు. అతను మా అమ్మ నాన్నకి తెలిస్తే నన్ను బతకనివ్వరని 2-3 సార్లు సూసైడ్ చేసుకుని ట్రై చేస్తే, అలాంటి పరిస్థితుల్లో తన ఫ్రెండ్స్, మాకు తెలిసిన ఒక అన్నున్నాడు, ఆయనతో నువ్వు చాట్ చేస్తే ఈ టైంలో నీకు హెల్ప్ చేస్తాడన్నాడు. ఒక వారం 10 రోజులు అతనితో నేను చాట్ చేశాను. ఓకే, అతని పేరు నేను చెప్పను, సారీ. చాట్ చేశాను. చివరికి తన ఆ ప్రాబ్లంలోంచి బయటకు వచ్చేసాడు. నువ్వు ముందు చేసిన తప్పును ఒప్పుకోవాలన్నా ఒప్పుకున్నాడు. తప్పుకుంటే దేవుడు సాయం చేస్తాడు, తర్వాత విషయం. నువ్వు ఒప్పుకో అన్నా ఒప్పుకున్నాడు. పాప క్షమాపణ పొందాడు. ఆ తర్వాత అద్భుతంగా ప్రిన్సిపాల్ కూడా తనను సస్పెండ్ చేయలేదు. ఇది లాస్ట్ వార్నింగ్ అని అన్నాడు. ఆ తర్వాత నాతో ఒకసారి మాట్లాడితే, సార్ దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు సార్ నిజంగా అని అంతా చెప్పిన తర్వాత సడన్ గా చాటింగ్ ఆగిపోయింది. ఒక 20 నిమిషాల దాకా తమ్మి 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 అని కొడుతున్నాను, ఎంతగా రావట్లేదు. 20 నిమిషాల తర్వాత అన్నా సారీ అన్నా అని అన్నాడు. ఏమైంది తమ్మి అని అంటే, అన్న ఒక చిన్న పని చేశానన్నా అని అన్నాడు. ఏంటనంటే, నా మొబైల్లో ఉన్నటువంటి సిమ్ బయటికి లాగి దాన్ని ఎర్రక్కొట్టి పక్కకు పడేశానన్నా అని అన్నాడు. అనంటే, ఆ సిమ్లోనే అన్నా నా కాంటాక్ట్స్ అన్ని ఉన్నాయి, ఆ కాంటాక్ట్సే నన్ను పాపంలోకి నడిపించాయి, దాన్ని ఎర్రక్కొట్టేశాను అన్నాడు. నేను చెప్పలా ఆయనకి, ఎర్రక్కొట్టేశాడు. పాపాన్ని ఎర్రక్కొట్టేటో నేర్చుకోవాలి.
నీకు పాపం చేయడానికి అవకాశం ఉన్న దాన్ని తెంపేయాలి, పీకేయాలి, పెరికేయాలి, ఎర్రగొట్టేయాలి, భూస్థాపన చేసేయాలి, తగలపెట్టేయాలి. ఇక్కడ మోషే తగలపెట్టేశాడు ఆయన. చూడండి 21 వచనం.